హాయ్ అండి, అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. ఇవాళ పుచ్చకాయ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాము. ఎవరు గెలుస్తారో చూడండి. పుచ్చకాయ ఛాలెంజ్ ఎవరెవరైనా చేస్తున్నాం అది కూడా చెప్పు. పుచ్చకాయ ఛాలెంజ్ ఎవరెవరైనా చేస్తున్నాం అంటే మా అమ్మాయి నేను చేస్తున్నామండి. నేనే గెలుస్తానని నేను అనుకుంటున్నానండి. నేనే గెలుస్తా. చూడండి, ఇప్పుడు ఛాలెంజ్లో మనము నో హ్యాండ్స్ అనేది యూజ్ చేయకూడదు. పీసెస్ కోసినాక అసలు హ్యాండ్స్ అనేది యూజ్ చేయకూడదు. సో ఎవరు గెలుస్తామో ఏంటి, వీడియో అయితే చాలా ఫన్నీగా రాబోతుంది. ఎట్లా ఉంటుందో ఏంటి అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి. డన్. సమానంగా కొయ్యాలి. సమానంగానే. చూడు, రెండు చెక్కలు ఒకటే. నాకు ఎక్కువగా వస్తే నేను ఎక్కువ తింటాను. ఎక్కువ ఎందుకు వస్తాము ఎక్కువ. ఈ సగం దీంట్లో సగం చాలు, అంత తినలేము. ఇదే సగం చెక్కే చాలు, వద్దు తినలేమని. సరే, ఈ పీసెస్ పక్కన పెట్టేద్దాం. మనం నో హ్యాండ్స్ కాబట్టి ఒక పీస్ చూద్దాం. ఆడ పెట్టేసి పక్క సైడ్ పెట్టు. జారిపోతుంది ఇది అసలు తీపి కూడా లేదు గైస్. ఎట్లా తింటానో ఏంటో మరి, తీయగా కూడా లేదు. చూడాలి, మా అమ్మ తింటుందో నేను తింటాను చూడాలి. ఈ రెండు సమానమే. ఏది తీసుకుంటావు తీసుకో. ఇది తీసుకో. వెయిట్ పట్టుకో గైస్. నాది వైట్ ఫ్యాన్ కాబట్టి కండువ అయితే తెచ్చుకుంటాను. పట్టుకో. అది కూడా ఏమో చూడండి. ఆమె ఏం గెలవదు నాకు తెలుసు. ఇంత సీన్ లేదా చూద్దాంగా. చూడండి, కావాలంటే వైట్ ప్యాంట్ ఒకటి వేసింది, మరకలు పడతాయి. ఓకే, వితౌట్ హ్యాండ్స్ లేకుండా ఎట్ట తింటా? నేను పొట్టం కదా, నాకు హ్యాండ్స్ లేకుండానే తినాలి. బ్యాక్ సైడ్ జరుగు. హ్యాండ్స్ లేకుండా నేను ప్లేట్ తెచ్చుకుంటాను. ఎట్ట తింటామే ఇంకా ఎట్ట తినాలి. ఇంకా అది కింద పడిపోతే అప్పుడేంటి? అప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు. సరే చూద్దాంగా. సరే చూడండి, ఎవరు ఫస్ట్ తింటారో చూడండి. ఓకే, వెయిట్. రెడీ, 1 2 3 స్టార్ట్. అయ్యో, ఇన్ని మూల తిరిగిపోతుంది. నో టచ్ చేయకూడదు. అయ్యో ఇంకే మరి వెళ్ళిపోతుంది. నా వల్ల కావట్లట. అమ్మో, నవ్వుపిస్తుంది. చేతి అయితే తింటా, నా వల్ల కావట్లే. అది ఛాలెంజ్ చెయ్యి స్పీడ్గా. ముక్కు కూడా బియ్యకుండాట్టుంది. గైస్, నేను ఈ ఛాలెంజ్లో గెలిస్తే నాకు షాపింగ్. గైస్, నేను ఈ ఛాలెంజ్లో గెలిస్తే నాకు షాపింగ్ చెప్పాలి. నీకేం కావాలి? నువ్వు గెలిస్తే నాకు నా జుట్టు కట్ చేయించుకోవాలి. గుడ్ చేయాలి. నీకు సెల్ ఉంది. ఓకే, దెన్ ఫస్ట్ గెలిచి చూపి. అసలు ఎట్ట తినాలి ఇది? ఎట్ట తింటారు? అట్ట చేతులతో అయితే అంతే. చిన్న ముక్క తీసుకొని నాకు పెద్ద ముక్క ఇచ్చి అత్తిలి తేటలో ఉపయోగిస్తున్నా. రెండు సేమే. అయ్యయ్యో, ఎన్ని తిప్పలు వచ్చినాయి పుచ్చకాయలకి. బాగోలేదమ్మా. ఎవరు తింటే వాళ్ళే ఫస్ట్. నేను తినలేదులే.
చుట్టేనేమో బెత్తదిచ్చి నాకు ఇంకోటి కూడా ఉన్నది కూడా తినండి. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేయాలి. నా వల్ల కాదు, నేను తినలేను. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేయాలి. చేతితో తినమంటే తింటా, ఇటు నా వల్ల అట్లా. ఛాలెంజ్ రసం ముగ్గులో కలిసింది కలిసి నోట తిను. నా వల్ల కాదు, అటు నా వల్ల కాదు. ఛాలెంజ్ నేను తినలేనట. తిను. ఆ బట్టలో తిను. షాపింగ్ చేయాల్సి వచ్చింది. ఏంటి చేయి పెడతా పెట్టకూడదు. అమ్మా లేదు, మొట్టాయి తింటాం కదా, తినలేను. చేతులు హ్యాండ్ పెట్టుకోకుండా ఓకే, నో ప్రాబ్లం. అందుకు చేతులు వెనక్కి పెట్టేస్తా. నా వల్ల కాదు, నేను తినలేను. గెలవటం కావాలి. వీటి కలిస్తే మ్యాసంజర్ వల్ల కాలేదు. ఓకే. అమ్మా ఛాలెంజ్లా చెయ్యి, ఇంకా పెట్టు. అట్ట నా వల్ల కాదు. అట్ట ఎవరు తినలేరు. లేకు తినాలి. అదే ఛాలెంజ్. సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటే తిను. నా వల్ల కాదు, తినలేను నేను. అట్ట తినాలి. నా కుదరట్లా. అట్ట ఎవరైనా పట్టుకోనంటే సహజం, కానీ చేతులు పట్టుకోకుండా ఎవరు తింటాడట. ఛాలెంజ్ అంటే అదే ఛాలెంజ్ అంటారు. తిను. ఛాలెంజ్ మొహాన్ని పూసుకుంటావు. సగం ముందు గబ్బ గబ్బ కొరికే గట్టిగా లోపల పెట్టి నా పొళ్ళు దూరం చేది హ్యాండ్ వదిలి తినుమా. సరిగ్గా నా అలాగా నేను తినలేను. అట్ట ఎవరు తినలేరు. యాగిస్టా దాపి గబ్బ గబ్బ తింటాం స్టార్ట్. చేతులు పట్టుకొని ఏమంటే తింటా. అయిపో వచ్చింది. వచ్చేసా నేను. నాకు షాపింగ్ రెడీ. డబ్బులు ఇంకా రాటలు, ఇంకా పళ్ళకి రాటలు. అది పళ్ళకి రాటలు. ఇంకా నేనే కంప్లీట్ చేశాను. మీరు చూపించు వాళ్ళకి. గైస్ నన్ను మోసం చేసి పెద్ద ముక్క నాకు ఇచ్చి చిన్న ముక్క తీసుకుంది గైస్. అందుకే తొందరగా కంప్లీట్ చేసింది. నాదేం పెద్దదే, నా వల్ల కావట్లేదు. సరే సరే ఓకే. ఇంకోటి ఉంది కదా. సరే అక్కడది హ్యాండ్స్ యూజ్ చేసాం. హ్యాండ్స్ యూజ్ చేయలేదు. ఇప్పుడు హ్యాండ్స్ యూజ్ చేస్తాం. నేను ఇందాక చిన్న ముక్క తీసుకున్నాను అంటుంది కాబట్టి దీంట్లో కొంచెం పెద్ద ముక్క నేను తీసుకున్నా. చిన్న ముక్క, ఆ చిన్న ముక్క అది రెండు కంప్లీట్ చేసేసేది హ్యాండ్స్తో. ఓకే ఓకే. ఇది ఎక్కువ అన్నావు కదా, ఎక్కువ నేను కూర్చోనుకుంటా. బాగోలేదే. బాగుందిలే. ఏడా ఇదంతా పోయిందే పాడు. చాలు నాకు ఇచ్చారు, నాకు వద్దు ఇంకా. న్యాయం. ఓకే గైస్, న్యాయంగానే నేను చేశాను. ఇది చేత్తో అయినా తినొచ్చు, ఎట్లయినా తినేసేయచ్చు. 2 చక్కలైనా కోసుకోవచ్చు. మన ఇష్టం, ఎట్లయినా చేసుకోవచ్చు.
నాది పెద్దగా ఉంది కాబట్టి నువ్వు ఆ 2 కంప్లీట్ చేయాలి. నేను కూడా సొంగ కోసుకుంటాను టీ. వెయిట్ అది నేనే గెలుస్తాను గైస్, చూడండి. కావాలంటే ఈ తడ చూపిస్తాను ఏంటో. చూద్దాంగా ఏం చూపించిద్దో చూద్దాం గైస్. మనం ఏం చేసిద్దో చూద్దాం. మొత్తం 4 తినేసేసేయాలి స్పీడ్గా. రెడీ 1 2 3 చెప్తాను. తినేసి అది పెట్టేయాలి, ప్లేట్లో పెట్టేయాలి. ఇంకొక 50 ముక్కలు చేసుకోలేదంటే నీకెందుకు ఎన్ని ముక్కలు చేస్తే ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. ఎప్పుడు అవుతాయి అవ్వాలి అదే సమానమే చేశాను. నన్ను మోసం చేసిందని చెప్పినప్పుడు సమానం చేశా. ఉన్నది స్టార్ట్ చేసుకో. స్టార్ట్. మరి అంత అవసరం, అంత పైపైన చాలు. అదేంది మాడా ఆడా ఇంకా సైడ్ కొంచెం బాగాలేదు చెప్పండి. మరి అంత లోపల కానీ అవసరం. నేను తిన్నట్ట నా పొట్ట పట్టట్లా. నా ఇన్ని ఓడిపోతావు గెలుస్తావు. నిజంగా పుచ్చకాయలు అది తింటారా కానీ అమ్మో భయంకరంగా ఉంది అసలు. వేసిన నా వల్ల అయితే కాలేదు. మా అమ్మాయి కంప్లీట్గా అయితే చేసేసింది మొత్తం. ఆ పీసెస్ దగ్గర పెట్టుకోండి. నేనే గెలిచాను. వాళ్ళకి చూడండి, నేనే గెలిచాను. నేనే ఓడిపోయాను. చీనా వాటికి వేస్ట్. ఫస్ట్ ఛాలెంజ్లో చేతులు పెట్టుకోకుండా అయితే నేనే గెలిచాను. బట్ ఏమో చిన్న ముక్క తీసుకున్నా, చిన్న బొక్క తీసుకున్నా అని చెప్పిందని మళ్ళీ సమానం చేశాను. సో ఇప్పుడైతే ఆమె గెలిచింది. నాకు చాలా ముక్కలు ఎక్కువ అయిపోయినట్టు కనపడుతుంది, ఆమె తక్కువ అయినట్టు కనిపించింది. ఆమె అయితే గెలిచింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.